అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ప్రదర్శన శుభాలు. సో ఈరోజు మా ఇంట్లో ప్రదర్శన పండుగ స్టార్ట్ అయింది. సో ఈ గాజులు సెట్ ఈ గాజులు ఇది నేను మీషోలో తీసుకున్నా. ఇప్పుడు గాజు చేసుకున్నా, పూజ చేసుకుంటే మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మెయిన్ పనికి వెళ్ళిపోదామా ఇంకా? ఈ రెండు కలర్లు నా శారీ ఏం చేస్తున్నావు పిన్ని? కర్పూరం అన్నమాట. పాయసంలో కూడా వేస్తారు. కలశం వేయాలంట. ఎందరో ఎక్కిస్తారు తెలియదు. నేను కింద సమాలని మాట 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 నీ మాట ఏం వెతుకుతున్నావు? రాయి రాదు ఒక చిన్న డబ్బా ఉంది. మన కింద ఉంటుంది. లేకపోతే అప్లాన్ ఉంటుంది. అసలు వాళ్ళేదాన్ని మన డజను పిన్ని మన 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 డెకరేషన్ ఎప్పుడైపోతుంది? పిన్ని మన డెకరేషన్ ఎప్పుడైపోతుంది? చిన్న చిన్న ఓకే, వాట్ మెయిన్ పార్ట్ ఏంటిది పిన్ని? ఇది ఇప్పుడు ఒక్కలు వాయినాడు సరిపోతాయి. పిన్ని ఒక్కలు పెట్టారు. వాట్ ఆర్ యూ డూయింగ్ పిన్ని? ఇప్పుడు ఇక్కడ నేను పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇట్లా వేసి చూపిస్తా. చూసిరా ఒకసారి చూపిస్తా. చూడండి. ఇప్పుడు ఉంది కదా, ఇందులో నేను పీతాంబర్ అలాంటి ఏం యూజ్ చేయకుండా ఏం చేయాలంటే వాటర్లో లెమన్, చింతపండు, జింజర్, సర్ఫ్ లిక్విడ్, బేకింగ్ సోడా ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేయాలి. నిమ్మకాయ వేసేయాలి. చింతపండు వేసిన తర్వాత వాటిని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అంటే బాగా అందులో సోప్ చేసి అందులో వేస్తేనే చూడండి ఎట్లా ఉంది. బిఫోర్ చూపించేది ఇట్లా మంచిగా బిఫోర్ ఎట్లున్నాయో ఆఫ్టర్ అట్లా ఉన్నాం.
వ్రతం పని అంటే ఇట్లా ఉన్నాయి, ఇట్లా వచ్చేస్తాయి సైడ్కి. చాలా పని ఉంటుంది కదా, సో దానికి వర్క్ తగ్గించుకోవడం కోసం ఇట్లా హాట్ వాటర్లో వేసి జస్ట్ కొంచెం ఇట్లా రబ్ చేసేసి మంచినీతో కడిగేసుకొని తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎవ్రీ టైం నేను ఇలానే చేస్తాను. ఇవన్నీ జస్ట్ ఓకే. మన డెకరేషన్ బ్లాక్ మాట ఇది అంతే కదా పిన్ని? డెకరేషన్ స్టార్ట్ చేసినాక స్టవ్ మీద దేవుని దగ్గర అన్ని క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ అప్పుడు మళ్ళీ ఫంక్షన్ వ్రతం చాలా మంచిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇట్లా చేస్తుంది వీడియో చేసేది మా సీటీ అన్నమాట. ఓకే సెల్ ఉంది, సెల్ ఉంది. మస్తు ఆ పైప్ పడితే చాలు మమ్మీ. ఇదేనా ఫైనల్ లుక్? నైస్ పిన్ని, సూపర్ ఉంది పిన్ని. కటన్ మీషో పిన్ని ఏం కాదు అది డబల్ టేప్ సూపర్ నా మీషో కటన్స్. ఇది దగ్గర నుంచి ఇష్టం వీడు. సో డే బిఫోర్ ఇలా ఉంటుందన్నమాట. మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ కూడా నైట్ 2 వరకు కంప్లీట్ చేసుకుని పండుకుంటాను. అమ్మవారిని రెడీ చేసి శారీ కట్టి ప్రసాదాలకి అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే మార్నింగ్ లేచామంటే చాలా హడావిడి ఉంటుంది. వాయినాలు అవన్నీ కూడా నేను మార్నింగ్ అరేంజ్ చేసుకుంటాను. బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ అవన్నీ ఈవినింగ్ టైంలోనే బయటకు వెళ్ళి తీసుకొస్తాను. ఫ్లవర్స్ మమ్మీ, అత్తమ్మ వీళ్ళందరూ కూర్చొని మంచిగా అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు. తోరణాలు కట్టడము, బంతిపూలు కూర్చోడము. ఈ కటన్ ఉంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను అన్నమాట. వీలైతే లింక్ పెడతాను. అండ్ ఇంకా గవ్వలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఈసారి. అవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, మంచి రీజనబుల్ ప్రైస్లో. ఎవ్రీథింగ్ కూడా మనకి మంచి కాస్ట్లో వస్తుంది. ఒక్కసారి తీసుకున్నామంటే ఎవ్రీ టైం మనకి వరలక్ష్మి వ్రతానికి యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడైతే మేము మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాము. 2021లో కూడా ఇలానే చేసుకున్నాను అన్నమాట. బట్ వీడియోస్ లేవు పెడదామంటే. ఇది 2024 వీడియో.
2023 దీనికన్నా ముందు పెట్టాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ డే కూడా వీడియో పెడతాను. ఇది జస్ట్ ప్రిపరేషన్ వీడియో. సో ఇలా ఉంటుందన్నమాట డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం, చాలా హడావిడిగా. ఇంకా అక్క కూడా చేసుకుంటుంది, బట్ అక్క ఈసారి చేసుకోవద్దన్నమాట, సృష్టి ఉంది వాళ్ళకి. సో అందుకే అక్క ఈసారి వచ్చింది. తను మొత్తం ఫుడ్ సెక్షన్లో హెల్ప్ చేసింది, అంటే ప్రసాదాలు కాకుండా వేరేవి. సో అక్క ఉండడం వల్ల ఈసారి ఇంకా ఈజీ అయింది వరలక్ష్మి వ్రతం. చాలా పని ఉంటుంది దేవుని దగ్గర కాకుండా, సైడ్ పిల్లల్ని చూసుకోవడం, విరాజ్ కూడా ఉన్నాడు కదా, సో వీళ్ళని మేనేజ్ చేయడం అన్నీ అక్కే చూసుకుంది. సో మంచిగా పీస్ఫుల్గా మంచిగా చేసుకున్నాను అనమాట. మమ్మీ నేను ఇద్దరం కలిసి శారీని డ్రేప్ చేసుకున్నాను. ఈసారి అయితే నేను శారీ తీసుకున్నాను. ఎవ్రీ టైం బ్లౌజ్ పీసెస్ తోటి అరేంజ్ చేసేదాన్ని. ఫస్ట్ టైం మా మాన్స్ వచ్చింది, తను నేను ఇద్దరం కలిసి 2 పట్టు బ్లౌజ్ పీసెస్ తోటి చేసాము. నెక్స్ట్ టైము నేనే చేసుకున్నాను 2023లో. విరాజ్ చిన్నప్పుడు 6 months బేబీ అనమాట. ఇప్పుడు విరాజ్ బర్త్డే కూడా అయిపోయింది. ఈ శారీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, గ్రీన్ కలర్ శారీ. బట్ ఇక్కడ ఏమైందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కటన్ ఒకసారి బుక్ చేశాను, శారీ ఒకసారి బుక్ చేశాను, కింద వేసే శాల్వాస్ కూడా గ్రీన్ కలర్ అయిపోయి అనుకోకుండా మొత్తం గ్రీన్ థీమ్ అయిపోయింది. అదే శారీ రెడ్ ఆర్ ఎల్లో ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది. శారీ చాలా బాగుంది, కాకపోతే వెనక కటన్ గ్రీన్ అయిపోయింది అండ్ అమ్మవారి శారీ గ్రీన్ అయిపోయింది. నేను కింద వేసిన ఏమంటారు, కింద అన్ని అరేంజ్ చేయడానికి వేసిన షాల్వాస్ ఉంటాయి కదా, అవి గ్రీనే ఉన్నాయి. మొత్తం గ్రీన్ అందులోనే కలిసిపోయింది. వేరే కలర్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది. శారీ డ్రేప్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. అంతా కూడా డబల్ మడత పెట్టేసుకోవాలి. ఫస్ట్ డబల్ మడత పెట్టి మంచి కుర్చీలు పోసేసుకొని పెట్టుకోవాలన్నమాట. శారీ అయితే నేను ఫస్ట్ టైం కడుతున్నాను. మనం చేస్తుంటేనే వస్తుంది. మనం ఈ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ పెట్టుకుంటూ చేస్తే ఏంటంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది, జారకుండా కూడా అలా ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా కూర్చొని చూసారా, ఇలా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. మొత్తం ప్లీట్స్ పెట్టేసుకుంటే మనకి కింద కుర్చీలు మంచిగా వచ్చేస్తాయి. అండ్ పొంగుని లాస్ట్కి ఇలా పెట్టేసుకొని జడ ఇంకా ఆర్నమెంట్స్ అన్నీ కూడా నైటే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా మనకి మార్నింగ్ అయితే అస్సలు టైం ఉండదు. ఫస్ట్ గడప పూజ బ్రహ్మముహూర్తంలోనే 6 లోపు అలా గడప పూజ చేసేసుకుంటాను. మంచిగా పుదించుకొని ఇంటి ముందు గడపకు కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టించుకొని దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. దాని తర్వాత 6 లోపు ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకొని తర్వాత వ్రతం ఎప్పుడైనా చేసుకోవాలన్నమాట. సో అదన్నమాట. దిస్ ఈజ్ మై 3rd టైం వరలక్ష్మి వ్రతం. నేను నా పెళ్ళి తర్వాత చేసుకోవడం 3rd టైం అన్నమాట. 2021లో ఒకసారి చేసుకున్నాను అండ్ 23 విరాజ్ వచ్చాక ఒకసారి చేసుకున్నాను. 22 స్కిప్ అయింది. 24లో ఇది, ఈసారి 24 అన్నమాట. ఇంకా ఇప్పుడు 25లో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కాబట్టి ఇప్పుడు కుదరదు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అక్కడ కూడా వ్లాగ్ చేసి పెడతాను డెఫినెట్గా, చూడండి. ఇవన్నీ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అమ్మవారి వ్రతం చేసుకోవడం అంటే. మా అమ్మ క్యూట్ పై చూడు ఎంత క్యూట్గా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ తినిపిస్తుంది, ఇంకా నేను నా పనిలో నేను ఉన్నా కదా, విరాజ్ని మొత్తం ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ. ఎవరు తినిపించినా తింటాడండి, అస్సలు అల్లరి చేయడు. భక్తి చాలా ఇష్టం దేవుడు అంటే. చూసారా ఎలా మొక్కుతున్నాడు, దేవుణ్ణి పెట్టి మళ్ళీ తీసిందాకా మొక్కుతూనే ఉంటాడు, జై జై అంటాడు. చాలా నేను ఫస్ట్ నుంచి ఇలానే పెంచాను కాబట్టి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయినా కూడా శ్లోకాస్ మంత్రాస్ అన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని. పుట్టిన తర్వాత కూడా హనుమాన్ చాలీసా చెప్తూ ఉండేదాన్ని. మనం అలా అలవాటు చేస్తే ఏంటంటే ఇలా పిల్లలు కూడా కొంచెం డెవోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే డెవోషనల్గా కనెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. మోడర్న్ వరల్డ్కి వెళ్ళిపోయారంటే అసలు ఇవేవి తెలియదు. అందుకే వాళ్ళు మోడర్న్ వరల్డ్కి ఎంటర్ అయ్యే ముందే మనమే ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. మన సనాతన ధర్మాన్ని మిస్ చేయకుండా. దైవం అంటే భక్తి, భయం కూడా ఉండాలి. ఇక్కడ మా స్వీట్ తీస్తుందన్నమాట వీడియో. కెమెరా చూడండి ఎక్కడ పెట్టిందో, కిందికి వ్యూ కనిపించట్నే లేదు. బై ద వే ఈ బ్యాక్డ్రాప్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. అమ్మవారు వచ్చి ఉన్నారు కదా, ఇంకా ఎవ్రీ టైం యూస్ చేసుకోవచ్చు మనం. లాస్ట్ టైం అయితే వినాయకుడిని పెట్టాను, అది కూడా మీషో నుంచి తీసుకున్నాను. అన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి హడావిడి ఉండదన్నమాట. సో ఇలా అయితే మేము శారీ డ్రేపింగ్ అంతా కూడా చేస్తున్నాము, చూసేయండి. ఇంకా
డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా హడావిడే ఉంటుంది. అందరూ ఉంటేనే ఇలా కొంచెం పెద్ద చేసుకున్నప్పుడు ఏంటంటే అందరూ ఉంటేనే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డే 9 ప్రసాదాలు చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం చేస్తేనే అవుతుంది. నేను పులిహోర దద్దోజనానికి అండ్ పాయసం చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా కన్నత్తమ్మ కూడా ఉంది కదా, తను కూడా హెల్ప్ చేశారన్నమాట అన్నీ కూడా చేయడానికి, అరేంజ్ చేయడానికి. సో మొత్తానికైతే శారీ డ్రేపింగ్ చేస్తున్నాం. నేను మమ్మీ ఇద్దరం కలిసి మంచిగా లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎలా కడతాను అని అమ్మవారికి మొక్కుని స్టార్ట్ చేసేసాను. బేసికలీ నాకు ఇష్టం అన్నమాట శారీ డ్రేపింగ్ రెడీ చేయడం, ఇవన్నీ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చూసేసేయండి. అండ్ ఫైనల్ ఇప్పుడు శారీ కట్టేస్తారు. అమ్మమ్మ శారీ కట్టురా. నైట్ టైం వచ్చేసి నైట్ 12 కాదు. ఈయన చేసేటట్టు చేస్తున్నా. నేను మరి కూర్చోమని ఇంకేడిపోతాడు. అమ్మ అమ్మ అమ్మా అమ్మా దండం పెట్టు, దండం పెట్టు, కొంచెం కొట్టు, దండం పెట్టు చేయాలన్నా ఓకేనా.